ప్రాచీన భారతీయ వాంగ్మయంలో చికిత్సకు సంబంధిన అనేక చమత్కారాలు మనకు గోచరిస్తాయి. సంజీవని మూలికతో లక్ష్మణుని బ్రతికించడం, మహారాజుని వేణుని కణాల నుండి ముద్ది అందించడం ఇవన్నీ ఆనాటి ఆయుర్వేద చికిత్స యొక్క గొప్పతనాన్ని చాటుచెప్తున్నాయి. వీటిని గురించి చదివిన మహామహా వైజ్ఞానికులు సైతం ఎంతో ఆశ్చర్యపోవాలి. ఆయుర్వేదం ఇప్పటికీ ప్రచారంలో ఉంది, కాని ఆనాటి విశిష్టమైన చికిత్సా విధానం లభ్యం కావడం లేదు. వీటిన్నింటిని గురించి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు తెలుస్తున్నదేమిటంటే, ప్రాచీన కాలంలోని ఆయుర్వేదం తపస్సాధన మంత్రవిద్యలతో ముడిపడి ఉండేది. వైద్య సంబంధమైన కార్యాలని మంచి వ్యక్తిత్వం గల ఋషులు చేసేవారు. వారిలో ప్రాణసంచాలనం చేయగల అలౌకిక సామర్థ్యం ఉండేది. వారి సంకల్పం దృఢమైనది. వారు తమ అంతర్దృష్టి ద్వారానే రోగాన్ని నిర్ధారించడమే కాక రోగి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయగల సమర్థులుగా ఉండేవారు. ఆయుర్వేదంతో మిళితమైన తపస్సాధన కేవలం కర్మకాండలు, ఉపచారాలు వరకే పరిమితం కాలేదు. ఇది అఖిల బ్రహ్మాండంలో వ్యాపించిన ప్రాణశక్తిని గ్రహించే పద్ధతి. బ్రహ్మాండంలో అనంతమైన శక్తి వ్యాపించి ఉంది. దానిని ధారణ చేయాలంటే వ్యక్తిమందు పరివర్తన జరగాలి. తపసాధనకు ప్రథమము అనివార్యమైన విషయం సంయమం. ఈ సంయమం చేత వ్యక్తిమందు ప్రాణశక్తి క్షీణించకుండా ఉంటుంది. తపసాధనలోని మరియొక మహత్వపూర్ణ విషయం తనను తాను శుద్ధి చేసుకోవడి. యసితి ఆత్మకమన మనలోకి ఇయకల. ఈ తపసాధనలోని ఎక్కువ మహత్వపూర్ణ విషయం తనను తాను వ్యక్తివం పరివర్తన చేయలేడు. ఆ తరువాతే ఆ వ్యక్తి ప్రాణశక్తి యొక్క భాండాగారంగా తయారవవచ్చు. శుద్ధి తరువాతనే ప్రాణశక్తి ఆర్జన ప్రారంభమవుతుంది. క్రమేపీ ప్రాణశక్తి తనకు తానే అతనిలో నిండిపోతుంది. మనం దేనినైతే రోగమని అంటామో అది ప్రాణశక్తి క్షీణించడం వల్ల ప్రారంభమవుతుంది. ప్రాణశక్తి బలహీనమవుతున్న కొలది అనేక రోగాలు చుట్టుముట్టతాయి. చికిత్సకు సంబంధించి అన్ని ప్రక్రియలు ప్రాణాల్ని బలిష్టంగా చేయడానికి జరుగుతాయి. ఆహారము, మందులు ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో పౌష్టిక ఆహారం కాని, మందులు కాని పనిచేయని పరిస్థితి కలుగుతుంది. అటువంటప్పుడు తపస్సుచేత పునీతమైన వ్యక్తిత్వం గల వైద్యుని ద్వారా ప్రాణాల్ని ప్రసాదించే విధివిధానం ఉపయోగపడుతుంది. అథర్వణ వేదంలో అనేకమైన మంత్రాల ద్వారా చికిత్స చేసే విధానం వర్ణించి చెప్పబడింది. వైద్యుడు రోగితో ఇలా అంటాడు: సోకరిష్ట నమరిష్యసి నమరిష్యసి మాబిధేహి. అథర్వ ఒక విన్న రెండూలే కృణోమిత్య. అథర్వ 10 విన 24మే. ఓ రోగి, నీవు భయపడవద్దు, నీవు చనిపోవు. నేను నీకు జీవనమునిచ్చి 100 సంవత్సరాల ఆయుష్షును ప్రసాదిస్తున్నాడు. ప్రాణశక్తి లభించిన రోగి యొక్క జీవనశక్తి దృఢంగా తయారై అతనిలో ఏ విధమైన రోగశేషమూ లేకుండా చేస్తుంది. ఆయుర్వేదలోని ప్రాచీన చికిత్సా పద్ధతుల్లో మంత్రవిద్యకు కూడా మహత్వపూర్ణమైన స్థానముంది. మంత్రవిద్య చికిత్సలో మంత్రముల చేత ఉత్పన్నమయ్యే ధ్వనులు తరంగాల రూపంలో పైకి వెళ్లి సూర్యుని యొక్క సూక్ష్మశక్తిలోతో కనసి సాధకుని శరీరంలో ప్రవేశిస్తాయి. ఈ శక్తుల ప్రభావం చేత ఋగ్వేద, యజుర్వేదాలలో మంత్రశక్తిని గురించి తెలుపబడింది. ఋగ్వేదంలో మంత్రం తేజోమయమని, ఇది రోగక్రిముల్ని నశింపచేస్తుందని తెలుపబడింది. ఇంకొక చోట ఇలా చెప్పబడింది: యస్మిన్ ఇంద్రో వరుణో దేవా ఓకాంసి చకరే. అంటే వేదమంత్రాలలో ఇంద్రుడు మొదలైన దేవతలు నివసిస్తుంటా. అథర్వణ వేదం ప్రకారం అంతర్గాయత్రామృతస్య గర్భే. అథర్వణ 13:20. అంటే గాయత్రిలో అమృత బీజముంది. వైదిక వివరణ ప్రకారం అథర్వ ఋషిని మంత్రవిద్య యొక్క విశేషజ్ఞునిగా చెప్పారు. వారి శిరస్సులో దివ్యశక్తుల భాండగారం నిండి ఉండేది. మంత్రాన్ని సుస్వరంతో పఠించినప్పుడు సూక్ష్మతరంగాలు ఉత్పన్నమై శరీరాన్ని, మనస్సును బలిష్టం చేస్తాయి. ఫలితంగా మానవుడు మానసిక ఒత్తిడి, తలనొప్పి, స్నాయురోగాల నుండి ముక్తుడవుతాడు. మంత్రశక్తి వల్ల చెడు భావనలు నశించిపోయి మనిషి పవిత్రుడవుతాడు. పవిత్రత వల్ల రోగాలన్నీ వాటంతటవే నశించిపోతాయి. ఆధునిక కాలంలో మరల ఆయుర్వేదం యొక్క పూర్వ గౌరవం తేవాలనే పైనుదహరించిన 2 విధానాలను గాయత్రీ మంత్రాన్ని వేదాలన్నిటి సారమని తెలిపారు. వివిధ విధంగా గాయత్రీ మంత్ర అనుష్ఠానం, తపస్సాధన ఆయుర్వేద విశేషజ్ఞుల జీవితంలో ఉన్నప్పుడు పూర్వపు వైభవాన్ని ఆయుర్వేదం తిరిగి పొందగలుగుతుంది. అనువాదం కె. అరవిందమ్మ, అఖండ జ్యోతి, జూలై 1990.